ఓకే క్లాస్ ఈరోజు లెవెల్ 1 బిట్స్ చెప్పుకున్నాం. ఈ రోజు నుంచి లెవెల్ 2. సో ఫస్ట్ బిట్ ఏంటంటే ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ax square plus bx plus c equal to 0, then find the value of alpha by beta minus beta by alpha whole square. ఆల్ఫా కామా బీటా అనేవి రూట్స్ అన్నాడు. ఈ ఈక్వేషన్ కి రూట్స్ అయిన తర్వాత ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆల్ఫా కామా బీటా ద రూట్స్ కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు సి బై ఏ వస్తుంది. ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు సి బై ఏ. ఇప్పుడు ఈ బ్రాకెట్ లోపల మనం ఎల్సిఎం తీసుకుంటే ఆల్ఫా స్క్వేర్ మైనస్ బీటా స్క్వేర్ బై ఆల్ఫా బీటా మొత్తానికి హోల్ స్క్వేర్. నెక్స్ట్ స్టెప్ లో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది కదా, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ బై ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్. నెక్స్ట్ స్టెప్ లో ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్. ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ కి ఫార్ములా ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటా అనేది. చూస్తే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ తెలుసు, ఆల్ఫా ఇంటూ బీటా తెలుసు. ఆల్ఫా ప్లస్ బీటా తెలుసు, ఆల్ఫా ఇంటూ బీటా తెలుసు. నీకు తెలియని వాల్యూస్ ని తెలిసే వాటి కింద కన్వర్ట్ చేయడం కోసం ఇక్కడ రెండు ఫార్ములాస్ వాడారు. ఫస్ట్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. తర్వాత ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab వాడలేదమ్మా, ఇంకో ఫార్ములా వాడావు. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab అనే ఫార్ములా యూజ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని యూజ్ చేసుకుంటే హోల్ స్క్వేర్ ఉండదమ్మా, ఆల్రెడీ యూజ్ చేసాం కదా. ఏ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ బి బై ఏ హోల్ స్క్వేర్ అంటే బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఆల్ఫా బీటా అంటే సి బై ఏ. ఆల్ఫా ఇంటూ బీటా అంటే సి బై ఏ కదా. నెక్స్ట్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ బై ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ అంటే సి స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఇక్కడ ఈ ఏ స్క్వేర్ ఇక్కడ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోతే లోపల ఎల్సిఎం తీసుకోండి. బి స్క్వేర్ మైనస్ 4ac ఇంటూ బి స్క్వేర్ బై సి స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్. ఇక్కడ ఏ స్క్వేర్ ఎల్సిఎం వస్తుంది. ఇక్కడ ఒక ఏ దగ్గర ఉంది, ఇంకో ఏ తగ్గింది, పైన చేశారు 4ac. బి స్క్వేర్ మైనస్ 4ac బై ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్. ఈ సి స్క్వేర్ పైకి వస్తే 1/c స్క్వేర్ అవుతుంది కదా. సో డినామినేటర్ తో దీంతో ఈక్వల్ అయ్యి దీంతో మల్టిప్లై అయ్యి బి స్క్వేర్ మైనస్ 4ac ఇంటూ బి స్క్వేర్ బై సి స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్. ఇది మీకు కావాల్సిన ఆప్షన్ ఆన్సర్. ఇక్కడ మొత్తం కూడా సి స్క్వేర్ బై ఏ స్క్వేర్ వస్తే రివర్స్ అవుతుంది. దాన్ని బట్టి ఏ స్క్వేర్ బై సి స్క్వేర్, ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ బై సి స్క్వేర్ ఉంటుంది, బి స్క్వేర్ బై సి స్క్వేర్. ఇక్కడ ఎల్సిఎం తీగా బి స్క్వేర్ మైనస్ 4ac బై ఏ స్క్వేర్ మిగులుతుంది. ఇక్కడ మిగిలే సి స్క్వేర్ ఈ ఏ స్క్వేర్ కలిపి ఇక్కడ రాశారు. న్యూమరేటర్ బి స్క్వేర్ మైనస్ 4ac ఇంటూ బి స్క్వేర్ న్యూమరేటర్ రాస్తుంది. సో ఇది ఫస్ట్ సమ్. నెక్స్ట్ ఇట్లాగా రూట్స్ రిలేషన్ బిట్వీన్ రూట్స్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆల్ఫా ప్లస్ బి ఇట్లాంటివన్నీ కూడా ఇదేనమ్మా ప్రొసీజర్ చేసేవి. మాక్సిమం అన్ని కూడా ఇలాగే చేస్తాం. కొనుక్కొని ఫార్ములాస్ ఉంటాయి, ప్రతి ఫార్ములాస్ ఉన్నవాడు గుర్తు పెట్టుకుంటాం, లేని వాటికి ఇలా చేసుకుంటూ వెళ్తాం. నీకు ఒకవేళ ఫార్ములా గుర్తు లేకపోయినా ఇదే వేలో చేసుకుంటూ వెళ్ళినా వచ్చింది, కానీ సమ్ యొక్క లెంత్ అనేది ఎక్కువ తక్కువ అవుతుంది. మీరు 1 minute లో పూర్తి చేయాలి కాబట్టి కొద్దిగా స్పీడ్ గా చేసుకుంటూ ఉండాలి ఆ సమ్స్ ని. నెక్స్ట్ 2 నెంబర్స్ ఉన్నాయి అన్నాడు. ఆ లెట్ 2 నెంబర్స్ ఆల్ఫా బీటా అనుకుంటా నేను, ఓకేనా. తర్వాత ఏమన్నాడు, హ్యావింగ్ అర్థమెటిక్ మీన్ 9. అర్థమెటిక్ మీన్ అంటే ఏంటమ్మా, రెండు నెంబర్స్ కి ఏ ప్లస్ బి బై 2. 2 నెంబర్స్ కి అర్థమెటిక్ మీన్ ఎంత అంటే ఏ ప్లస్ బి బై 2 ఈక్వల్ టు 9. అలాగే అండ్ జియోమెట్రిక్ మీన్ ఈక్వల్ టు 4. జియోమెట్రిక్ మీన్ అంటే రూట్ ఆల్ఫా బీటా. రూట్ ఆల్ఫా బీటాని జియోమెట్రిక్ మీన్ అంటారు. అది ఈక్వల్ టు 4 ఇచ్చాడు. సో నీకు ఆల్ఫా ప్లస్ బీటా బై 2 ఈక్వల్ టు 9 అంటే అర్థమెటిక్ మీన్ ఈక్వల్ టు 9.
జియోమెట్రిక్ మీన్ ఈక్వల్ టు 4. ఇలా నీకు రెండు వాల్యూస్ ఇచ్చి ఆ రెండు రూట్స్ ఈ రెండు వాల్యూస్ రూట్స్ గా ఉండే ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఆల్ఫా కామా బీటా అనేది రూట్స్ అయితే ఆ ఈక్వేషన్ ఎంత అనేది అడుగుతున్నాడు వాడు. సో దానికోసం అని చెప్పి దీన్ని మీరు సాల్వ్ చేశారనుకో, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 18. దీన్ని సాల్వ్ చేశారనుకో, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు 16. ఎలా వచ్చింది? స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ చేయండి. స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ చేసుకుంటే ఆల్ఫా బీటా ఈక్వల్ టు 4 స్క్వేర్ 16. సో ఇప్పుడు ఫార్ములా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 18 వచ్చింది, మైనస్ 18x ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే 16 వచ్చింది, 16 ఈక్వల్ టు 0. సో ఇదే మీకు కావాల్సిన ఈక్వేషన్. దీంట్లో మీరు చక్కగా సింపుల్ గా రెండు ఫార్ములాస్ పడారు. ఒకటి అర్థమెటిక్ మెయిన్ ఫార్ములా, ఇంకోటి జియోమెట్రిక్ మెయిన్ ఫార్ములా. 2 నెంబర్స్ అయితే a ప్లస్ బి బై 2. అదే 3 నెంబర్స్ అనుకోండి a ప్లస్ బి ప్లస్ సి బై 3. అదేవిధంగా 2 నెంబర్స్ కాబట్టి రూట్ ఆల్ఫా బీటా. అదే 3 నెంబర్స్ అనుకోండి క్యూబ్ రూట్ ఆఫ్ ఆల్ఫా బీటా గామా. ఈ విధంగా అర్థమెటిక్ మీన్ జియోమెట్రిక్ మీన్ ఫార్ములాస్ రాసుకుని ఎక్కువ చేసి సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్. ఇది సెకండ్ సమ్. నెక్స్ట్ సమ్ ఏంటంటే ఆల్ఫా నాట్ ఈక్వల్ టు బీటా అన్నాడు. అదే విధంగా రెండు ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఏమిచ్చాడంటే ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు 2 ఆల్ఫా మైనస్ 3. నెక్స్ట్ బీటా స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు 2 ఆల్ఫా మైనస్ 3, బీటా స్క్వేర్ ఈక్వల్ టు 2 బీటా మైనస్ 3. Then the equation whose roots are alpha by b comma beta by alpha. Sorry, alpha by beta comma beta by alpha. ఈ రెండు ఈక్వేషన్స్ లో ఆల్ఫా నాట్ ఈక్వల్ టు బీటా అన్నాడు. ఇది ఇచ్చి తర్వాత ఇవి రెండు రూట్స్ గా ఉండే ఈక్వేషన్ ఎంత అని అడుగుతున్నాడు. సో రెండు రూట్స్ గా ఉండే ఈక్వేషన్ ఎంత అంటే ఏం చెప్తాం? మామూలుగా అయితే ఫార్ములా రాసుకుంటాం. దానికన్నా ముందు ఇవి చూద్దాం ఒకసారి. ఇవి రెండు కూడా అబ్జర్వ్ చేయండి, రెండు సేమే. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 3 ఈక్వల్ టు 0కి ఈ రెండు కూడా రూట్స్ ఆల్ఫా కామా బీటా. కాబట్టి చూడండి ఎక్స్ ప్లస్ ఆల్ఫా పెట్టారు అనుకో, ఆల్ఫా స్క్వేర్ ఇది వెళ్తే 2 ఆల్ఫా మైనస్ 3 ఆల్ఫా పెడితే ఫస్ట్ వస్తుంది బట్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ 2 by 1 అంటే ప్లస్ 2. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ సి బై ఏ అంటే 3 by 1. సో ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు 3, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు 3. ఇప్పుడు నేను వాడు ఏం అడిగాడు? ఇవి రెండు రూట్స్ గా ఉండే ఈక్వేషన్ అడిగాడు. ఫార్ములా ప్రకారం ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఎల్సిఎం తీస్తే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ బై ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఆల్ఫా క్యాన్సిల్ బీటా బీటా క్యాన్సిల్ అయిపోయి 1 అవుతుంది. ఎల్సిఎం తీసుకోండి, అదే మొత్తానికి ఎల్సిఎం తీస్తే ఆల్ఫా బీటా ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా a plus b whole square minus 2ab, a plus b whole square minus 2ab into x
plus alpha into beta equal to 0. ఈ డినామినేటర్ లో ఆల్ఫా ఇంటూ బీటా వస్తుంది కదా, అంటే చేసాం 0 ఇంటూ ఆల్ఫా బీటా 0 అయిపోయింది, వదిలేసాం. ఆల్ఫా ఇంటూ బీటా అంటే 3 కదా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 2 into 3 into x plus 3 equal to 0. So 3x square 2 3 6 4 minus 6 minus 2 అంటే plus 2x plus 3 equal to 0. So this is the required equation. దీన్ని మొత్తం కూడా మీరు సింపుల్ ఒక చిన్న లాజిక్ వాడాలి. ఏంటా చిన్న లాజిక్? ఇచ్చిన రెండు ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ ఈక్వేషన్స్ రెండు కూడా అబ్జర్వ్ చేయండి. రెండు కూడా కోఎఫిషియెంట్స్ ఒకటే ఉన్నాయి రెండింటికి కూడా, అంటే అవి రెండు కూడా ఒకే ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తాయి. అవి రెండు కూడా ఒకే ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తాయి. అందుకని వీటిని ఈక్వేషన్ మార్చి రూట్ రాసుకున్నాను నేను. ఆల్ఫా కమా బీటా రూట్స్ అని రాశాను. ఇప్పుడు రిలేషన్ బిట్వీన్ రూట్స్ అండ్ కోఎఫిషియెంట్స్ ఉంది కదా, దాని బేసిస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 3 ఇవి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేశాను. ఇప్పుడు వాడు అడిగింది ఏంటి, ఆల్ఫా బై బీటా బీటా రూట్స్ గా ఉండే ఈక్వేషన్ ఎంత అని అడిగింది. దానికోసం ఫార్ములా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా, నార్మల్ ఫార్ములా. ఆల్ఫా బీటా వద్ద రూట్స్ అయితే ఆల్ఫా అంటే ఆల్ఫా బై బీటా, బీటా అంటే బీటా బై ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేసుకున్నాను నేను. సాల్వ్ చేస్తే నీకు ఈక్వేషన్ ఫైండ్ అవుట్ అయింది. సో థర్డ్ ప్రాబ్లం, నెక్స్ట్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -2 అండ్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ఈక్వల్ టు -56. Alpha cube plus beta cube equal to -56. Then the quadratic equation whose roots are alpha comma beta. Alpha plus beta equal to -2, alpha cube plus beta cube equal to -56 అయినప్పుడు ఆల్ఫా బీటా వాల్యూస్ తెలిస్తే నువ్వు ఫైండ్ అవుట్ ఏ క్యూబ్ బి క్యూబ్ కి అనదర్ ఫార్ములా వీ కెన్ యూజ్ దిస్ ఫార్ములా ఆల్సో. మనం ఇది యూజ్ చేస్తేనే వస్తుంది. ఈ రిలేషన్ బిట్వీన్ రూట్స్ అండ్ కోఎఫిషియెంట్స్ ఈ ఫార్ములా వాడితేనే మనకు ఆన్సర్ వస్తుంది. ఈక్వల్ టు -56. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -2 కదా, -2 హోల్ క్యూబ్ అంటే -3 ఇంటూ నీకు తెలియదు -56 మైనస్ ఎటు వైపు పంపించుకో, minus into minus plus 2 3s are 6, alpha beta equal to -48. Minus it plus 8 kada, -46 plus 8 -48. 6 48 8 times alpha plus beta equal to -8 వచ్చింది. My alpha x minus plus beta beta minus 8 x square plus 2x minus 8 ఈ ఈక్వేషన్ వచ్చింది. ఇదేని బీటా ఆర్ ద రూట్స్ గా ఉండే ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్
నెక్స్ట్ సమ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్ ఇచ్చాడు. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్ ఇచ్చాడు. ఇచ్చి కండిషన్ ఏమన్నాడంటే the sum of the roots of the equation is equal to the జీరో అనే ఈక్వేషన్ యొక్క రూట్స్ సమ్ ఆఫ్ ది రూట్స్ ఏంటంటే ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది రెసిప్రోకల్స్. అంటే దీనికి రూట్స్ లెట్ ఆల్ఫా కామా బీటా ఆర్ రూట్స్ అనుకుంటే వాడు ఏమంటున్నాడు ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది రెసిప్రోకల్స్. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ దేర్ రెసిప్రోకల్స్ అంటున్నాడు. ఇలా ఉన్నప్పుడు దెన్ బీసీ స్క్వేర్ కామా సిఏ స్క్వేర్ కామా ఏబి స్క్వేర్, సిఏ స్క్వేర్ కామా ఏబి స్క్వేర్ అనేవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటాయా, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉంటాయా, హార్మోనిక్ ప్రోగ్రెషన్ లో ఉంటాయా, అర్థమెటిక్ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉంటాయా అని అడుగుతున్నాడు. సో ఇదంతా తర్వాత ముందు ఇచ్చిన కండిషన్ తీసుకున్నాం కదా. ఎల్సిఎం తీసుకోండి. ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ బై ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. ఎల్సిఎం తీసా ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్, బీటా స్క్వేర్ టు ఆల్ఫా స్క్వేర్ టు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ నార్మల్ గా రాసుకున్నాం. ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab బై ఆ బై వాల్యూని ఇటువైపు తీసుకురా, ఆ బైలో ఉన్న వాల్యూని ఇటువైపుకి తీసుకురా. ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్. ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంత మైనస్ బి బై ఏ, ఆల్ఫా బీటా అంటే సి బై ఏ, హోల్ స్క్వేర్ ఉంది కదా సి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ సి బై ఏ. ఎల్సిఎం తీసుకుంటే మైనస్ బీసీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ ఏ రాయి కాసేపు అది క్యాన్సిల్ అయిపోతుంది. ఎల్సిఎం తీసుకుంటే బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్ వస్తుంది. బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్, ఏ స్క్వేర్ క్యాన్సిల్, ఏని అటువైపు తీసుకెళ్ళు మైనస్ బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ మైనస్ 2a స్క్వేర్ సి, ఏబి స్క్వేర్ మైనస్ 2a స్క్వేర్ సి. ఈ మైనస్ దీన్ని ఇటు పంపించి ఈ బిని అటువైపు తీసుకెళ్తే 2ca స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. జామెట్రిక్ ప్రోగ్రెషన్ సారీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అన్నమాట ఇది. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఎలా చెప్తారు, ఇఫ్ ఏబిసి ఆర్ ఇన్ ఏపీ, ఆల్రెడీ ఏబిసిలు ఉన్నాయి కదా క్యాపిటల్ ఏబిసిలు రాసుకుంటాం. ఏబిసి ఆర్ ఇన్ ఏపీ దట్ ఇంప్లైస్ 2b ఈక్వల్ టు ఏ ప్లస్ సి. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ యొక్క కండిషన్. మీరు అబ్జర్వ్ చేస్తే 2 ఇంటూ బి ఈక్వల్ టు ఏ ప్లస్ సి.
సేమ్ అదే ఫార్ములా ఉంది. కాబట్టి ఏబి స్క్వేర్, సిఏ స్క్వేర్, బీసీ స్క్వేర్ ఈ మూడు కూడా దేంట్లో ఉన్నట్టమ్మా? ఈ మూడు కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నట్టు. ఈ మూడు కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నట్టు. దేర్ఫోర్ ఏబి స్క్వేర్ కామా సిఏ స్క్వేర్ కామా బీసీ స్క్వేర్ ఆర్ ఇన్ ఏపీ. సో ఇది ఫైండ్ అవుట్ చేయడం కోసం మీరేం కొత్తగా ఏవి మీరు తీసుకోలేదు, చేయలేదు. జస్ట్ రిలేషన్ బిట్వీన్ రూట్స్ అండ్ కోఎఫిషియెంట్స్ వాడారు అంతే. ఇక్కడ ఇది వాడే ఇచ్చాడు, కండిషన్ ఇచ్చాడు. ద సమ్ ఆఫ్ ది రూట్స్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ దేర్ రెసిప్రోకల్స్. వాటి యొక్క స్క్వేర్ చేసి రెసిప్రోకల్ చేసిన తర్వాత స్క్వేర్ చేసి ప్లస్ చేసిన దానికి ఈక్వల్ అయితే అన్నాడు. సో సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ దేర్ రెసిప్రోకల్స్, కాబట్టి ఈక్వల్ రాశాను. సాల్వ్ చేసుకుంటూ వచ్చాం. మనకి ఇక్కడికి వచ్చాక ఆగింది. మీకు తెలియాలి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కండిషన్ ఏంటి, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ కండిషన్ ఏంటి, హార్మోనిక్ కండిషన్ ఏంటి తెలిస్తే ఇవి తెలుస్తాయి నీకు. సో ఇక్కడ చూడంగానే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కండిషన్ ఉంది కాబట్టి రాసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ tan 22 comma tan 23. Tan 22 and tan 23 are roots are x square plus ax plus b equal to 0. X square plus ax plus b equal to 0. సో ఇవి రెండు రూట్స్ కదా, ఆల్ఫా బీటా. సో సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ ఏ. మైనస్ బి బై ఏ కదా నార్మల్ ఫార్ములా, బి ప్లస్ ఏ ఉంది. సో మైనస్ ఏ బై 1 మైనస్ ఏ. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ tan 22 ఇంటూ tan 23 ఈక్వల్ టు సి బై ఏ, అంటే సి అంటే కాన్స్టెంట్ బై ఏ, b by 1 b ne. So tan 22 plus tan 23 equal to minus k, tan 22 into tan 23 equal to plus b. ఇప్పుడు tan 45 ని 22 plus 23 అని రాసుకోండి. tan a plus b ఫార్ములా, tan a plus b ఫార్ములా tan a plus tan b by 1 minus tan a tan b, 1 minus tan a tan b. tan 45 equal to 1 kada. So 1 equal to tan 22 plus tan 23 minus a by 1 minus tan 22 into tan 23 plus b. అదే minus into plus minus b. ఈ రెండు ఇటు తెచ్చుకో, 1 into 1 minus b equal to minus a. మైనస్ ఇటువైపు తెచ్చుకో, ప్లస్ అవుద్ది. a minus b plus 1 equal to 0. ఇదే నీకు ఆప్షన్ లో ఇచ్చిన కండిషన్. ఈ ఆప్షన్ ఇదే ఇచ్చాడు మీకు ఆప్షన్ లో, ఫైండ్ ఆప్షన్ కింద. ఓకేనా? సో ఇక్కడ మీరు tan a plus b ఫార్ములా అంటే ట్రిగ్నామెట్రీ వాడారు. దేంట్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లో ట్రిగ్నామెట్రీలో ఈ ఫార్ములాస్ అనేవి యూజ్ చేయాల్సి వచ్చింది. అందుకే చెప్తున్నాను ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ అనేవి మీరు ఖచ్చితంగా కూడా నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దయచేసి నేర్చుకోండి. అయిపోయింది కదా సార్ ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంకెందుకు ట్రిగ్నామెట్రీ అనుకుంటారు. ఎంసెట్, డిగ్రీ, ఎంఎస్సి, పీజీ మీరు ఏవి చేసినా ఎక్కడికి వెళ్ళినా సరే ఫిజిక్స్, మ్యాథ్స్ ఉంటే ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ ఉంటాయి. అందుకని ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ ద డిఫరెన్స్ ఆఫ్ ది స్క్వేర్స్. డిఫరెన్స్ అంటే మైనస్. డిఫరెన్స్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది రూట్స్ అంటే రూట్స్ మధ్య స్క్వేర్ చేసిన డిఫరెన్స్ ఎంత అంటే 24 ఇచ్చాడు. అందుకనే ఆల్ఫా స్క్వేర్ మైనస్ బీటా స్క్వేర్ ఈక్వల్ టు 24. నీకు ఏది పెద్దదో ఏది చిన్నదో తెలియదు కాబట్టి మాడ్యులస్ పెట్టావు అంతే, అంతమించేం లేదు.
ఆ ఈక్వేషన్ ఏంటంట, ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ క్యూ ఈక్వల్ టు 0. ఆ ఈక్వేషన్కి అది. సో ఇప్పుడు దీన్ని మోడిఫై చేస్తున్నాను నేను. ఆల్ఫా స్క్వేర్ మైనస్ బీటా స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్ టు 24. ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా మైనస్ బి బై ఏ. ఇక్కడ బి అంటే మైనస్ 6, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6, 6 ఇంటూ ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు 24. దీంట్లో 4 టైమ్స్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేశారనుకో, ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 16. ఆల్ఫా మైనస్ బీటా మనకి వాల్యూ తెలియదు కదా, దాన్ని మారుద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటా ఈక్వల్ టు 16. ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ మార్చా, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటా. ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఇందాక చెప్పుకున్నాం మనం, ప్లస్ 6 వచ్చింది ఆన్సర్. 6 స్క్వేర్ 36 మైనస్ 4 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా కాన్స్టెంట్ బై ఏ అంటే క్యూ బై 1, క్యూ 4q ఈక్వల్ టు 16. 36 అటువైపు తీసుకెళ్ళు, మైనస్ 4q ఈక్వల్ టు 16 మైనస్ 36 ఏమవుతుంది, మైనస్ 4q ఈక్వల్ టు మైనస్ 20, q ఈక్వల్ టు 5, q ఈక్వల్ టు 5. సో నేను ఫైండ్ అవుట్ చేయమని నాకు q వాల్యూ వచ్చేసింది. ఇక్కడ కూడా మీరు ఏమి యూజ్ చేశారమ్మా, వాడు మనకి సమ్లో ఇచ్చిన కండిషన్ అర్థం చేసుకోవడంలోనే ఉంది అంతా కూడా. ఆల్ఫాస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్క్వేర్స్ ఆఫ్ ది రూట్స్, స్క్వేర్స్ ఆఫ్ ది రూట్స్ అంటే రూట్స్ ని స్క్వేర్ చేసి ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 24 ఉంది. రూట్స్ ని స్క్వేర్ చేసిన తర్వాత వాటి మధ్య డిఫరెన్స్ చూస్తే ఆ డిఫరెన్స్ ఎంత ఉంది, 24. అందుకే ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ కి మైనస్ పెట్టారు. దీంట్లో ఆల్ఫా పెద్దదా బీటా పెద్దదా మనకు ఎగ్జాక్ట్లీ తెలియదు, ఏదో రఫ్ గా తీసుకున్నాం అంతే. అందుకే నేను మాడ్యులస్ పెట్టినాం ఈక్వల్ టు 24. ఇక ఇచ్చిన కండిషన్ ఇది. దీన్ని బట్టి ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ 6 అంటే ప్లస్ 6 అవుతుంది. ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు క్యూ అవుతుంది. సో దాన్ని బట్టి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ 6 స్క్వేర్ 36, ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ క్యూ సబ్స్టిట్యూట్ చేయగా మనకి వచ్చే ఆన్సర్ క్యూ వాల్యూ. సో ఈ విధంగా మీరు ఈ క్వశ్చన్ ని దీని యొక్క ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్, ఆర్ ద రూట్స్. దేనికి రూట్స్, ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి ఈక్వల్ టు సికి రూట్స్ అయితే దెన్ ద ఈక్వేషన్ ఎక్స్, దెన్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ప్లస్ ఈక్వల్ టు 0కి రూట్స్ ఎంత, దానికి రూట్స్ ఎంత, ఈ ఈక్వేషన్ రూట్స్ ఎంత. సో దీనికి రూట్స్ తెలియాలంటే ముందు మామూలుగా ఇంటూ చేయండి. మనం మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ ఈక్వల్ టు 0. జస్ట్ ఇంటూ చేసేది వచ్చిద్దిరా నాన్న. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ బీటా ఎక్స్ మైనస్ ఆల్ఫా ఎక్స్, మైనస్ కామన్ తీస్తే ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ మైనస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ సి. దీన్ని బట్టి దీనికి రూట్స్ ని పీక్యూ అనుకో కాసేపు, లేకపోతే x1 x2 అనుకున్నాం. x1 ప్లస్ x2 ఈక్వల్ టు ఎంత, ఆల్ఫా ప్లస్ బీటా. నెక్స్ట్ x1 ఇంటూ x2 ఈక్వల్ టు ఆల్ఫా బీటా ప్లస్ సి బై 1 కదా, అందుకే రాయట్లా నేను. బై 1 రాయలేదు, అందుకే వదిలేసాను. ఇప్పుడు ఈ యొక్క ఈక్వేషన్ యొక్క రూట్స్ ప్లస్ చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా వచ్చింది, ప్రొడక్ట్ చేస్తే ఆల్ఫా బీటా ప్లస్ సి వచ్చింది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ తీసుకో, దాన్ని కూడా సాల్వ్ చేయి. సిని ఇటువైపు తీసుకురా, మైనస్ సి అయింది. సిని ఇటువైపు తీసుకొచ్చుకుంటే మైనస్ సి. సో ఇప్పుడు దీనికి రూట్స్ ఆల్ఫా కామా బీటా అన్నట్టుగా వాడే. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఏ ప్లస్ బి.
ఆల్ఫా కామా బీటా ఈక్వల్ టు ఏ ప్లస్ బి. తర్వాత ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు ఏబి మైనస్ సి. అంటే ఆ సీడ్ అయితే ఇచ్చారనుకో, ఇక్కడ అబ్జర్వ్ చేయి, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఇక్కడ x1 ప్లస్ x2 అంటే ఏంటి, x1 ప్లస్ x2 ఈక్వల్ టు ఏ ప్లస్ బి. అదేవిధంగా ఆల్ఫా బీటా ప్లస్ సి ఈక్వల్ టు ఏబి. x1 ఆల్ఫా బీటా ప్లస్ సి ఈక్వల్ టు x1 x2. సో ఈ రెండింటిని బేస్ చేసుకుంటే ఏబి ఈక్వల్ టు x1 కామా x2. సో దాన్ని బట్టి ఏం రాసుకుంటాం, ఆల్ఫా ప్లస్ బీటా ఇక్కడ x1 ప్లస్ x2 ఈక్వల్ టు ఏ ప్లస్ బి. అదేవిధంగా ఈ వాల్యూ x1 x2 ఈక్వల్ టు ఏబి. సో మనం కంపేర్ చేసుకుని x1 ఈక్వల్ టు ఏ, x2 ఈక్వల్ టు బి అనుకోవచ్చుగా, రెండింటిని మనం కంపేర్ చేసుకొని. సో రూట్స్ ఏమవుతాయి, రూట్స్ ఈక్వల్ టు ఏ కామా బి. ఈ వేలో మీరు రూట్స్ ని ఫైండ్ అవుట్ చేస్తారు. ఈ సమ్లో కూడా కేవలం వీటిని మాత్రమే వాడాం. దేన్ని, రిలేషన్ బిట్వీన్ కోఎఫిషియంట్స్ అండ్ రూట్స్ ని మాత్రమే యూజ్ చేసుకున్నాం ఈ సమ్లో కూడా. కాకపోతే కొద్దిగా అటు ఇటు తిప్పి మనకి అంతకు ముందు తెలుసుకున్న నాలెడ్జ్ మొత్తాన్ని ఇక్కడ వాడుతున్నాం. అసలు బేస్ అయ్యేది ఒకదాని మీదే, మిగతాదంతా కూడా జనరల్ క్యాలిక్యులేషన్. ఆ జనరల్ క్యాలిక్యులేషన్ అనేది ఎటు నుంచి ఎటు తీసుకోవాలనే దాని మీద మనకి సమ్స్ అని కూడా డిపెండ్ అయ్యి ఉంటాయి. నెక్స్ట్, ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x² minus 15x plus 1 equal to 0. Then the value of 1 by alpha minus 15 whole power minus 2 plus 1 by beta minus 15 whole power minus 2. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో దీన్ని బట్టి ఆల్ఫా కామా బీటా రూట్స్ అన్నాడు కదా, ఆల్ఫా ప్లస్ బీటా ఏమైంది, మైనస్ ఆఫ్ మైనస్ 15 ప్లస్ 15 అయింది. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 15. సో ఆల్ఫా ఈక్వల్ టు 15 మైనస్ బీటా, బీటా ఈక్వల్ టు 15 మైనస్ ఆల్ఫా. అది అలా ఉంచు. నెక్స్ట్, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు ఎంత, 1. సి బై ఏ కదా, సి అంటే 1, ఏ కూడా 1. సో ఆల్ఫా ఈక్వల్ టు 1 బై బీటా, బీటా ఈక్వల్ టు 1 బై ఆల్ఫా. దీని నుంచి ఆల్ఫా ఇటు వెళ్తే ఆల్ఫా ఈక్వల్ టు 1 బై బీటా, ఈ ఆల్ఫా వెళ్తే బీటా ఈక్వల్ టు 1 బై ఆల్ఫా. ఓకేనా. ఇప్పుడు ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ ఇప్పుడు నేను కనుక్కోమన్నది తీసుకో. 1 బై ఆల్ఫా మైనస్ 15 హోల్ పవర్ మైనస్ 2 ప్లస్ 1 బై బీటా మైనస్ 15 హోల్ పవర్ మైనస్ 2. ఓకే, 1 బై ఆల్ఫా ఎంత, 1 బై ఆల్ఫా అంటే బీటా. సో బీటా మైనస్ 15 హోల్ పవర్ మైనస్ 2 ప్లస్ 1 బై బీటా అంటే ఆల్ఫా, ఆల్ఫా మైనస్ బీటా హోల్ పవర్ మైనస్ 15. బీటా మైనస్ 15 కి ఆన్సర్ ఎంత అన్న, 15 మైనస్ బీటా అంటే ఆల్ఫా, మైనస్ కామన్ తీస్తే బీటా మైనస్ 15 ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా. కాబట్టి మైనస్ ఆల్ఫా హోల్ పవర్ మైనస్ 2 ప్లస్ మైనస్ బీటా హోల్ పవర్ మైనస్ 2. ఇప్పుడు పవర్ లో మైనస్ పవర్ రివర్స్ చేయాలి కదా, 1 బై ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1 బై బీటా స్క్వేర్. ఎందుకని రాసుకున్నాను, పవర్ లో ఈవెన్ నెంబర్ కాబట్టి మైనస్ ప్లస్ అయిపోతుంది. మైనస్ 4 అంటే 1 బై ఆల్ఫా స్క్వేర్, 1 బై బీటా స్క్వేర్. ఎల్సిఎం తీసుకోండి, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ బై ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్. ఆల్ఫా ఇంటూ బీటా 1. సో ఇది 1 అయిపోయి డినామినేటర్ పోద్ది, మనకు దాంతో అవసరం లేదు. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. ఏ ప్లస్ బి అంటే ఆల్ఫా ప్లస్ బీటా 15 కదా, 15 కి స్క్వేర్ చేసి 225 మైనస్ 2 ఇంటూ 1 2, 225 మైనస్ 2 223. ఈ విధంగా నీకు దాని యొక్క ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ కొద్దిగా చాలా ఎక్కువగా మనం ఇబ్బంది పడాల్సి వచ్చింది ఈ సమ్లో. 1 బై ఆల్ఫా 1 బై బీటా అని ఇక్కడ మనం అజ్యూమ్ చేసిన దాని మీదే ఉంటుంది అంతా కూడా. ఈ 1 బై ఆల్ఫా 1 బై బీటా ఉంది, అది ఎలాగనేది ఉన్నప్పుడు ఈ పాయింట్ కనుక మీరు గనక క్యాచ్ చేస్తే ఈ సమ్ ఇలా అయిపోద్ది, లేదంటే చాలా పెద్దగా చాలా కష్టంగా అవుతుంది.
సో ఇది ఈ రోజుకి 9 సమ్స్. కరెక్ట్ గా హాఫ్ మినిట్ ఉంది కాబట్టి క్లోజ్ చేద్దాం క్లాస్. రేపు రిమైనింగ్ సమ్స్ చెప్పుకుందాం. ఈ రోజు తీసిన స్క్రీన్ షాట్స్ మొత్తం నేను మీకు వాట్సాప్ లో పెడతానమ్మా, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ.